వెల్కమ్ టు మహా న్యూస్. వెల్కమ్ టు రియాలిటీ ఆఫ్ రియల్ ఎస్టేట్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు గురించి మాట్లాడడానికి ఈ రోజున మనతో ఉన్నారు యుగంధర్ రియల్ స్టోన్ గ్రూప్ చైర్మన్ శ్రీధర్ గారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవాలు, ఇన్పుట్స్ పంచుకోవడానికి మనతో జాయిన్ అయ్యారు. వెల్కమ్ సార్. శ్రీధర్ గారు నమస్తే. మీ యొక్క అనుభవాలు, ఇన్పుట్స్ కూడా పంచుకోవడానికి మీరు మాతో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. ఏంటి సార్, ఎలా ఉండబోతోంది రియల్ ఎస్టేట్ రాబోయే ఈ 3.5 yearsలో ఎలా ఉండబోతుంది అంటారు తెలంగాణలో రియల్ ఎస్టేట్? అంటే హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ మార్కెట్ అండి. హైదరాబాద్ మన క్రౌడ్ చూసుకుంటే 1.3 CR ఉన్నారు అఫీషియల్గా. అన్అఫీషియల్గా ఒక 70 lakhs, అంటే ఒక 2 CR వరకు హైదరాబాద్ యొక్క మెట్రోపాలిటన్ సిటీ అవుతుంది. సో హైదరాబాద్కి రాజకీయ పరిణామాలు కానీ లేదంటే వేరే వేరే విషయాలతో కానీ పెద్దగా ప్రభావం చూపదు. ఎప్పుడైతే ఇంతకుముందు జరిగిన మన గవర్నమెంట్ తర్వాత 2023 తర్వాత ఒక 1 year కొంచెం రేట్ కరెక్షన్ కోసం కొంచెం ఆగడం జరిగింది, వాస్తవం అది. కానీ హైదరాబాద్ అనేది ఒక కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ సిటీ అండి. కాబట్టి దీన్ని పర్టికులర్గా ఒక స్పాన్ ఆఫ్ టైం ఒక 2 months 3 months అట్లా స్టక్ అవడమే కానీ ఇది ఇట్స్ ఎ కంటిన్యూస్లీ ప్రాసెస్. అది కమింగ్ ఇయర్స్లో ఇప్పుడు ఎట్లాగో మనకి ఆ కరెక్షన్ కంప్లీట్ అయిపోయింది. కమింగ్ ఇయర్స్లో హైదరాబాద్ యొక్క గ్రోత్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వాలంటరీలీ కంపెనీస్ ఈస్ కమింగ్ టు మన ఇన్వెస్ట్ హియర్ వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ ది ఈవెన్ మన గవర్నమెంట్ ఆల్సో. సో కాబట్టి మన ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ కంటిన్యూస్లీ పెరుగుతూ ఉంది. కమింగ్ 2-3 yearsలో ఇంకా బాగా పెరుగుతుంది. ఓకే ఓకే. అంటే రాబో 3.5 yearsలో కూడా, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క సహకారం ఎలా ఉంటుంది అంటున్నారు? ఇంతకుముందు ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి సహకారం కానీ రియల్ ఎస్టేట్ రంగం మీద ఏమన్నా వాళ్ళకి సహకారం ఎఫెక్ట్ ఉంటుందా? లేదు వాళ్ళతో ఏ ప్రభుత్వాలు ఉన్నా పర్లేదండి, గ్రోత్ అనేది కంటిన్యూగా ఉంటుంది సార్. అంటే ప్రభుత్వం మనం ఫలానా అని మనం అంటానికి లేదు. ఏ ప్రభుత్వం అయినా ఒక హైదరాబాద్ అనేది అలాంటి స్టేజ్కి వెళ్ళిపోయింది. అంటే మన ప్రభుత్వానికి మీద డిపెండ్ అయ్యి లేదా ప్రభుత్వం ఉంటేనే మనం ఇక్కడ కంపెనీ పెట్టాలి అనేది లేదు. ఆల్రెడీ ఇట్ వాజ్ స్టార్టెడ్, ఇట్స్ గోయింగ్ ఆన్. ఇంకా ఫర్దర్గా ముందుకెళ్ళే పరిస్థితి కానీ ఆగే పరిస్థితి లేదు. హైదరాబాద్ దట్ మచ్ క్యాపబిలిటీ ఈస్ దేర్. ఓకే శ్రీధర్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రెండింగ్ ఎటు ఉందంటారు? ఏ ఏరియా? అంటే ఇప్పుడు ముంబై హైవే అంటున్నారు, కొంతమంది శ్రీశైలం హైవే అంటున్నారు, కొంతమంది విజయవాడ హైదరాబాద్ హైవే అంటున్నారు. కానీ ట్రెండింగ్ ఎటువైపు ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు మీ యొక్క అనుభవం బట్టి? అంటే నా అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే వాస్తవానికి హైదరాబాద్ మొత్తానికి కింగ్ ఆఫ్ ది రోడ్ ఈజ్ ముంబై హైవే. పక్క అంటారు? పక్క అది. తర్వాత బెంగళూరు హైవే, నెక్స్ట్ శ్రీశైలం హైవే, అట్లా వస్తాయి అన్నమాట. ఎందుకనండి ముంబై హైవేకి ఎందుకని అంత మీరు చెప్పిన దాని ప్రకారం దాని ప్రత్యేకతలు ఏంటి? అంటే ముంబై హైవే ఎలా ఉంటుందంటే అండి, జియోగ్రాఫికల్గా మీరు చూసుకుంటే కూకుట్పల్లి నుంచి పటాన్ చెరువు వరకు ఆల్రెడీ రెసిడెన్షియల్ జోన్, హైయెస్ట్ రెసిడెన్షియల్ జోన్. మన హైదరాబాద్లో ఉన్న బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ జోన్ కూకుట్పల్లి కానీ, నిజాంపేట, మియాపూరు, చందానగరు, ఆర్సీపురం, కొండాపూరు, బిహెచ్ఎల్, లింగంపల్లి టిల్ పటాన్ చెరువు. ఈ బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ జోన్కి నియరెస్ట్ ఉన్న హైవే వచ్చి ముంబై హైవే. ఎవరైనా ఇంట్లోంచి లొకేషన్ ఆన్ చేస్తే కరెక్ట్గా 30 minutesలో ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, ఆ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. అంటే మన ఇంటి దగ్గర నుంచి ఒక 30 minutesలో ఒక ప్లేస్కి రీచ్ అవుతున్నామంటే యాక్సెసిబిలిటీ బాగుంది. సో పీపుల్ విల్ లైక్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, మీకున్న ఈ సాఫ్ట్వేర్ రంగం ఏదైతే ఉందో గచ్చిబౌలి, కొండాపూర్, ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటికీ నియరెస్ట్ రోడ్ ఏంటంటే అది ముంబై హైవే. ఓకే. అంటే మిగతా శ్రీశైలం హైవేలకి ఆ ఫెసిలిటీస్, ఆ ప్రత్యేకతలు లేవంటారా? ముంబై హైవేకి అయినా ప్రత్యేకతలు? కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్ కదా సార్? కనెక్టివిటీ ఇంపార్టెంట్. అంటే ఈ రెసిడెన్షియల్ జోన్ ప్రకారం చూసుకుంటే తర్వాత ఇప్పుడు మిగతా హైవేస్కి ఇక్కడ కొన్ని డిఫరెన్స్ ఏంటంటే, శ్రీశైలం హైవేలో కొంచెం పర్వాలేదు, కానీ ముంబై హైవేలో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండి. ఓకే. మీకు టోటల్ దీంట్లో మనకి ఎంత ఎంప్లాయ్మెంట్ అంటే ఆల్మోస్ట్ ఒక 3,000 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. తర్వాత బీడిఎల్ ఉంది, ఓడిఎఫ్ ఉంది, తర్వాత ఐఐటి కంది ఉంది, పెప్సీ కంపెనీ ఉంది, తర్వాత మన బెవరేజ్ కంపెనీస్ ఉన్నాయి, ఎంఆర్ఎఫ్ ఉన్నాయి. అంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఈస్ దేర్, తోషిబా ఈస్ దేర్, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సో అట్లా
అంత డెవలప్మెంట్ ఉంది కాబట్టి ముంబై హైవే ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. అంటే మిగతా శ్రీశైలం హైవే వీటికన్నా ఇది చాలా ఫాస్ట్ గా కొంచెం పెరిగే ఎక్కువ అవకాశాలు కంపెనీస్ ఉన్నాయి. ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు కస్టమర్స్ అందరూ ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నప్పుడు ఇప్పుడున్న అంటే ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు రైట్ టైము మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని మీరు అంతా ఇలా రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తుంటారు. Yeah. కానీ ఇప్పుడు ఏదైతే ప్లాట్స్ కొనుక్కోవాలన్నా ఫ్లాట్స్ కొనుక్కోవాలన్నా ఏంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఎందుకంటే ప్రతిరోజు పొద్దున పేపర్ తీసిన వెంటనే అన్ని స్కామ్సే ఎక్కడ చూసినా. వాళ్ళ నమ్మకం మెయిన్ అక్కడ భయపడుతున్నారండి. వాళ్ళ భయానికి పోగొట్టే విధంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ ఏంటి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు, లేదా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు ఇంకా కష్టపడి సంపాదించిన సొమ్ము కాబట్టి ఒక జాగ్రత్త ఒక భయం లేకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి మరి మీరు కాన్ఫిడెంట్ ఇవ్వగలరు అనేది? అంటే మనం ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు సార్ మనం ఆశపడడంలో తప్పలేదు కానీ అత్యాశగా వెళ్ళకూడదు. అంటే ఈ బైబ్యాక్లన్నీ ఎలా ఉంటాయంటే వాళ్ళ ఇప్పుడు ఒక చోట మనం ఇన్వెస్ట్ చేస్తే ఒక 3 yearsలో మనకు డబుల్ అవుతుంది. ఈవెన్ ఒక మన ఏరియాలో అనుకుంటే ఒక 3 years 3.5 yearsలో డబుల్ అవుతుంది. సో వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ ఎలా ఉంటాయంటే 1 yearలో మేము డబుల్ ఇస్తూ ఉంటారు. సో పీపుల్ విల్ ఫాల్ ఆన్ దట్. బట్ స్టిల్ స్కామ్స్ ఈజ్ గోయింగ్ ఆన్. వాళ్ళ కళ్ళ ముందు అన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ అయినా కూడా ఆ వర్డ్స్ అలా 1 yearలో డబుల్ ఇస్తాం లేకపోతే 9 నెలల్లో ఇచ్చేస్తాం అలాంటి వాటికి వెళ్ళకుండా కస్టమర్స్ ఎవరైతే తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ లీగల్ క్లియర్గా ఉందా లేదా ల్యాండ్ అనేది ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవటం, తర్వాత అప్రూవల్స్కి వెళ్ళటం. అది ఆల్రెడీ అప్రూవల్ అంటే అప్రూవల్, రెరా ఉంటే రెరా. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. వాళ్ళకు కొంచెం ఎక్కువ ఏదైతే ఎప్రిషియేషన్ రావాలనుకుంటే ఒక టౌన్కి 1 కిలోమీటర్ నుంచి ఒక 5 కిలోమీటర్లు 4 నుంచి 5 కిలోమీటర్ల లోపు ఉంటే దే విల్ గెట్ గుడ్ బెనిఫిట్ కంపారిటివ్లీ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ కంటే. సపోజ్ సంగారెడ్డి టౌన్ ఉంది. సంగారెడ్డి టౌన్ నుంచి 1 కిలోమీటర్ నుంచి 4 నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో. లేదా సదాశివపేట ఉంది. సదాశివపేట నుంచి 1 కిలోమీటర్ నుంచి 4 నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్. అలా నియరెస్ట్ తీసుకుంటే ఆ టౌన్ ఎక్స్పాండ్ అవుతూ వస్తూ మన సైట్ దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు యూ హ్యావ్ ఛాన్స్ టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్ ఆల్సో. కాబట్టి అట్లా తీసుకోవడం బెటరు. ఇంకోటి ఏంటంటే మీరు బై చేసే టైం వాస్తవంగా ఇది జనరల్గా హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే మనం ఏదైనా కొనాలంటే మార్కెట్ డల్గా ఉందిగా ఇప్పుడు వద్దులే అంటే రేటు పెరిగిన తర్వాత తీసుకునే ఆలోచన ఎక్కువ ఉంటుంది. కానీ దిస్ ఈజ్ బయ్యర్స్ టైం. ఇది బై చేసే టైం. రేటు పెరిగిన తర్వాత తీసుకునే కంటే ముందే తీసుకుంటే మన పెరిగిన రేట్ యాడ్ అవుతుంది ఆ ప్రాఫిట్. సో కాబట్టి దిస్ ఇస్ అ బయింగ్ టైం ఫర్ ది పీపుల్. అంటే మీరు చెప్పినట్టు ఏవైతే మంచి లీగల్ ఒపీనియన్, అప్రూవలు, తర్వాత రెరా, ఆ టౌన్కి నియరెస్ట్, తర్వాత వాటర్ మంచి స్వీట్ వాటర్, మంచి వాటర్ దొరికే ప్లేస్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం. ఇప్పుడు మన కూకట్పల్లిలో ఒకసారి బోర్ వేస్తే 1500-1600 అడుగులు వేయాలి మనం. అదే 100 feet లోపు ఆ రేంజ్లో ఉంటే ఇన్ ఫ్యూచర్ బాగుంటుంది. అంతే పాపులేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు శ్రీధర్ గారు అంటే ఇప్పుడు క్రడాయి ఆల్రెడీ కూడా మన జరిగింది. అందులో చెప్పడం ఏంటంటే నిబంధనలన్నీ కూడా కరెక్ట్ గా చూసుకొని మీరు చేయండి అని చెప్పంటున్నారు. కానీ అండి గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వం చూసుకుంటే సేల్ డౌన్ అయిందని వస్తున్నాయి. కానీ సేల్ డౌన్ అయినా కూడా రేట్ ఎక్కడ తగ్గట్లేదండి. ఎవరు కూడా అలాగే నుంచి పెట్టి అమ్ముతున్నారు. కానీ సేల్ డౌన్ అయిందని చెప్తున్నారు. మరి ఏంటి మరి వాళ్ళు ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? రేటు తగ్గించకుండా మార్కెట్ డౌన్ అయింది అంటున్నారు, కానీ రేటు మాత్రం ఎక్కడ తగ్గించట్లేదు. సో ఏదైతే మీ కస్టమర్స్ కన్జ్యూమర్స్ మాత్రం రేట్లు తగ్గుతాయేమో కొనుక్కుందాం అని అంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి ఎవరిది నమ్మాలి? ఎంతవరకు నిజం అంటారు? రేట్లు తగ్గడం అనేది జరగదు సార్. కంటిన్యూస్లీ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. మనం ఎర్నింగ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం ఎర్నింగ్ పెరుగుతూ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. రీసెంట్గా మీరు చూసారు, మన కూడా గవర్నమెంట్ ఆక్షన్ ఇస్తే కూకట్పల్లిలో 2,95,000 పోయింది. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ప్రాసెస్ అంతే. అంటే మన హైదరాబాద్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4 lakhs. సౌత్ ఇండియాలో టాప్ ఉంది. ఇట్స్ గోయింగ్ ఆన్. అంటే ఇప్పుడు ఎవరికైతే ఇన్కమ్ పెరుగుతూ ఉందో దాన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది, అట్లాగే రేట్స్ పెరుగుతూ ఉంటాయి. బట్ ఇన్వెంటరీ
ఎట్లా ఉంటుందంటే ఏదైతే ఓనర్ షేర్ ఉంటుందో అది కొంత బ్లాక్ అవుతుంది అంతే. ఎవరైతే వాళ్ళు డెవలప్ చేస్తున్నారో వాళ్ళ సేల్ అయితే కంటిన్యూ ఉంటానే ఉంటుంది, అది ఆగేదే ఉండదు అట్లా. సో ఇప్పుడు క్రెడా కానీ రేరా కానీ సెమినార్స్ పెడుతున్నారండి, ఒక అవగాహన కల్పిస్తున్నారు కస్టమర్స్కి. కానీ ఇక్కడ ఫ్రీ లాంచ్ ఆఫర్స్ మీరు నమ్మొద్దు అంటున్నారు, రేరా నెంబర్ ఉంటేనే మీరు కొనుగోలు చేయండి అని చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికల్లా మీకు మేము కూడా చాలా చోట చూస్తున్నాం, రేరా అప్రూవ్డ్ అంటున్నారు కానీ రేరా నెంబర్ ఎక్కడ మెన్షన్ చేయట్లా మీకు మా పబ్లిసిటీ విషయంలో. మరి జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ కానీ ఎందుకని ఆ నిబంధనలు పాటించకుండా వాళ్ళు ఆల్రెడీ బ్రోచర్స్ యూజ్ చేస్తున్నారు, ఆల్రెడీ వర్క్ గోయింగ్, కానీ ఎక్కడ కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. సో దీనివల్ల కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏదైతే మీకు కొనుగోలుదారులు. వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వాలి అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే రెరా అప్రూవ్డ్ అన్న తర్వాత రెరా నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ బ్రోచర్ మీద దే హ్యావ్ టు మెన్షన్. వన్స్ అప్రూవ్ అయిన తర్వాత ఆ నెంబర్ మెన్షన్ చేయడంలో ఇంకా అబ్జెక్షన్ ఉండదు, ఇక 100% మెన్షన్ చేయాల్సింది. సో ఎప్పుడైతే ఇక ప్రీ లాంచింగ్ వెళ్ళినప్పుడు అవన్నీ రావు. ఎక్కువ మనం ప్రీ లాంచింగ్ వెళ్ళి ఫ్రీ లాంచ్ ఆఫర్ ఇచ్చినప్పటికీ అప్పటికి రేరా నెంబర్ రాదంటారా? రెరా నెంబర్ రాదు కదా, ప్రీ లాంచింగ్ అప్లైడ్ అంతే, దట్స్ ఆల్. ఓకే. ఇక రెరా అనేది ప్రాసెస్, వాళ్ళు అప్రూవల్ తర్వాత రెరా ఇవన్నీ అవుతాయి. వాళ్ళు ఏంటంటే ప్రీ లాంచింగ్లో మ్యాక్సిమం తక్కువ రేట్లో ఫుల్ అమౌంట్ కలెక్ట్ చేయడం ఆ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. సో కాబట్టి ప్రీ లాంచింగ్లకి వెళ్ళకుండా ఉంటేనే బెటర్. ఓకే. సేఫ్గా ఉండాలంటే సార్, మనం సేఫ్గా ఉండాలంటే వెళ్ళకుండా ఉంటేనే బెటర్ అట్లా. ఇప్పుడు మొన్న సార్ ఆర్బీఐ కూడా రెపో రేటు 50 పాయింట్స్ తగ్గించింది. సో దానివల్ల ఒక విధంగా కొనుగోలు శక్తి పెంచే విధంగా ఆర్బీఐ కూడా ఒక ప్రయత్నాలు చేసింది. దీనివల్ల ఈఎంఐలు తగ్గుతాయి అంటున్నారు, కొనుగోలు శక్తి పెరుగుతుంది అంటున్నారు. కానీ ఇది ఎంత మేర నిర్మాణ రంగంపై ఎంత మేర ఎఫెక్ట్ ఉండబోతుందంటారు? ఏమన్నా దానివల్ల ఏమైనా ప్రభావం చూపుతుందంటారా? 100%. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు అతని రిక్వైర్మెంట్ 20 lakhs ఉందనుకోండి, ఆయనకి శాంక్షన్ 15 lakhs వస్తుంది అనుకోండి, కొంత ఆయనకు కావాల్సిన వెసులుబాటు వచ్చే అవకాశం ఉంటుంది, అతను పెరిగే అవకాశం ఉంటుంది, బ్యాంకింగ్ నుంచి కూడా పాజిటివ్గా రావడానికి అవకాశం ఉంటుంది 100%. ఆ మనీ ఫ్లోయింగ్ ఉంటుంది బ్యాంకుల నుంచి. ఓకే. ఇప్పుడు ఎక్కువగా అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు కూడా ఎన్ఆర్ఐస్ కానీ ఎక్కువ నార్త్ కన్నా సౌత్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎన్ఆర్ఐస్ కానీ, అలాగే మిగతా గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా. ఎందుకని నార్త్ కన్నా సౌత్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? ఇక్కడ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం ఉందనా? ఎందుకని ఇటు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఇంతకుముందు బెంగళూరు టాప్ అని చెప్పన్నారు, ఇప్పుడు బెంగళూరు డౌన్ అయ్యి హైదరాబాద్ టాప్కి వెళ్ళింది. సో ఎక్కువగా నార్త్ కన్నా ఇంతకుముందు ముంబై కూడా చాలా ఉండేది, ఇప్పుడు ముంబై డౌన్ అయిందని చెప్పిన వార్తలు వస్తున్నాయి. ఎందుకని సౌత్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు గ్లోబల్ ఇన్వెస్టర్స్? అంటే సౌత్లో మనం చేసే ఎంకరేజ్మెంట్ కూడా, మన గవర్నమెంట్స్ నుంచి వచ్చే ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంది. దాంతోపాటు ఏంటంటే ది పీపుల్ హూ ఆర్ స్టడీయింగ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఇప్పుడు మన హైదరాబాద్ ఉంది సార్, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక కన్ను, తర్వాత ఫార్మా ఇండస్ట్రీ ఒక కన్ను. సో అలా వెళ్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్స్ యొక్క సహకారం ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, ఎక్కువ మంది చదువుకోవడానికి ప్రయారిటీ ఇస్తారు. అందులో ఇక్కడ సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. మన దగ్గర సౌత్ ఇండియాలో సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. కంపేర్ టు బెంగళూరు అయితే లాంగ్వేజ్ అడ్వాంటేజ్ హైదరాబాద్కి. ఇప్పుడు మీరు చెప్పారు బెంగళూరు అన్నారు కాబట్టి, ఇప్పుడు దీని గురించి ఒక అతను అనుభవం ఉన్న వ్యక్తి షేర్ చేసుకున్నాడు మన సోషల్ మీడియాలో. కర్ణాటకలో లాంగ్వేజ్ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి, కానీ హైదరాబాద్ లో అసలు అలాంటి ప్రాబ్లం లేదు, చాలా ప్రేమగా మాట్లాడతారు, ఎక్కడ ఇసుక్కోరు, మనకి హెల్ప్ చేస్తారని. కర్ణాటకలో లాంగ్వేజ్ ఇష్యూ వచ్చి కొన్ని జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్. చాలా మంది కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయంట. వాస్తవం అది. అంటే మీరు హైదరాబాద్లో ఈవెన్ ఎవ్రీబడి నోస్ అబౌట్ హిందీ, ప్రతి ఒక్కళ్ళు హిందీ మాట్లాడతారు. నార్త్ ఇండియా పీపుల్ ఇక్కడ మనం వచ్చినా మనం హక్కుని చేర్చుకుంటాం, వాళ్ళు హిందీలో మాట్లాడితే మనం హిందీలో మాట్లాడతాం. ఫర్ ఎనీ రీజన్ వాళ్ళు గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, పంజాబ్ నుంచి కానీ, ఒడిశా నుంచి కానీ, వెస్ట్ బెంగాల్, ఆల్ దోస్ పీపుల్ కమ్ హియర్ అండ్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ అవర్ లాంగ్వేజ్ అండ్ అవర్ బిహేవియర్. సో కంపారిటివ్లీ అది అక్కడ లేదు బెంగళూరులో. సో అది మనకి అడ్వాంటేజ్ అయింది. ఈవెన్ చెన్నై కంటే కూడా మనకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది అది. సో కాబట్టి ఈవెన్ లాంగ్వేజ్ పరంగా బాగుంది, మన యొక్క కోఆపరేషన్ బాగుంది, దే ఆర్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా స్టెప్స్ తీసుకుంటుందండి. చాలా అవుట్ సైడ్ కంట్రీస్ కూడా ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందాలు కూడా చేసుకుంటుంది. ఎలా ఉండబోయే అంటారు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్కి, వాళ్ళకి ఇక్కడ అనుకూలమైన వాతావరణం కానీ, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అంటే మీకు త్వరితగతిన మీకు పర్మిషన్స్ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం కానీ,
సో ఎలా ఉండబోతుందంటారు అవుట్ సైడ్ కంట్రీస్ వాళ్ళు వచ్చి ఈ ప్రాజెక్ట్స్ రూపిస్తే ఎలా ఉండబోతుందంటారు తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఇంకా మున్ముందు? తెలంగాణ ఇట్స్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా సార్. యా సో తెలంగాణ గ్రో కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటామే కానీ ఇక తగ్గేది ఉంటుంది. అంటే ప్రజెంట్ తెలంగాణ పర్ క్యాపిటల్ 3.74 ఉంది, 3,74,000 పర్ క్యాపిటల్. ఇండియాలో సెకండ్ టాప్ సిక్కిం, తర్వాత సిక్కిం ఫస్ట్ ఉంది, తర్వాత సెకండ్ తెలంగాణ ఉంది. ఓకే. సో కాబట్టి తెలంగాణ యొక్క డెవలప్మెంట్ పెరుగుతూనే ఉంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, సాఫ్ట్వేర్ కంపెనీస్ పెరుగుతూ ఉన్నాయి, తర్వాత ఫార్మా కంపెనీస్ పెరుగుతున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు పెరుగుతున్నాయి. యా సో హైదరాబాద్లో ఏంటంటే మన వాలంటరీలీ ది ఇండస్ట్రీ ఈస్ కమింగ్ అండ్ దే ఆర్ పుట్టింగ్ హియర్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఎందుకు పెడుతున్నారంటే బికాస్ ఆఫ్ దేర్ కంఫర్టబిలిటీ అండ్ గవర్నమెంట్ యొక్క సహకారం, తర్వాత ఎంప్లాయ్మెంట్. మనకి ఏదన్నా హ్యూమన్ రిసోర్స్, మంచి హ్యూమన్ రిసోర్స్ ఉంటుంది మన తెలుగు జిల్లా, మన తెలుగు స్టేట్స్ నుంచి బాగా ఎక్కువ ఉంటుంది, ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ. సో ఇవన్నీ యాడ్ ఆన్ పాయింట్స్ టు డెవలప్. మ్యాన్ పవర్ కూడా బీహార్, ఒరిస్సా వాళ్ళు చాలా మంది మనకి ఇక్కడ తక్కువ రేటుకి దొరుకుతున్నారు. కూలీ టెక్నికల్లీ కొంచెం ఇంటెలిజెంట్ పీపుల్ మన తెలంగాణ, ఆంధ్ర నుంచి ఎక్కువ మంది దొరుకుతారు. సో అందుకని మన కంపెనీస్ కూడా మన ప్రయారిటైజ్ ఇస్తుంది. ఎందుకంటే ది పీపుల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ ఫ్రమ్ తెలంగాణ, దీస్ పీపుల్ ఆర్ వెరీ టెక్నికల్లీ సౌండ్, స్కిల్డ్ కాబట్టి ఎక్కువగా ఇక్కడ రావడానికి కూడా అవకాశాలు చూపిస్తున్నారు. సో ముఖ్యంగా ఏ ఏరియానే డెవలప్ అవ్వాలని కనెక్టివిటీ సార్. కానీ అందరూ కూడా ఈ విజయవాడ హైదరాబాద్ హైవే మరి ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నారు కానీ అలాగే ఉండిపోయిందండి. ఈ మిగతా ఏరియాస్ అన్ని డెవలప్ అయిపోయినాయి. ఏంటి దీనికి ఆల్రెడీ ఓఆర్ఆర్ వచ్చిందండి, త్రిబుల్ ఆర్ వస్తున్నది, మెట్రో కూడా వస్తున్నది. ఎందుకని ఇంత కనెక్టివిటీ ఉన్నా సరే ఎందుకని ఇంకా అటు పక్కన ఎందుకని డెవలప్ అవ్వట్లేదు? ప్రభుత్వం కూడా కనెక్టివిటీకి అన్ని ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు మెట్రో ఫేజ్ 2 అంటున్నారు, కానీ మెట్రో ఫేజ్ 2లో మరి నిన్న జరిగిన దాని ప్రకారం కేంద్రం యూపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. తెలంగాణ ఆల్రెడీ డిపిఆర్ ఇచ్చినా కూడా మెట్రో ఫేజ్ 2కి ఎక్కడ ఇవ్వలేదు, అనుమతులు అనేది రాలేదనేది వార్తలు వస్తున్నాయి. ఏంటి ఎలా ఉండబోతుంది అంటారు? ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్ ద్వారా నెక్స్ట్ మెట్రో ఫేజ్ 2 వస్తే ఏ ఏరియాస్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి? ఆల్మోస్ట్ హైదరాబాద్ చుట్టూ డెవలప్ అవుతుంది సార్. మీకు సౌత్ వెస్ట్ హైయెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, వెస్ట్ ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ మాట వచ్చింది కాబట్టి, ఒక ఎంప్లాయీగా, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా లేకపోతే ఒక ఫార్మా ఎంప్లాయీగా నేను ఇక్కడ సైట్ కొంటే, నేను ఫ్యూచర్లో ఇక్కడ ఇల్లు కట్టుకుంటే నా కంపెనీకి వెళ్ళగలనా, లేకపోతే నేను సాఫ్ట్వేర్ మన కంపెనీకి వెళ్ళగలనా అనే థాట్ ప్రాసెస్ ఉంటుంది ఎక్కువ వాళ్ళకి. ఆబ్వియస్లీ దే విల్ థింక్ లైక్ దట్. అప్పుడు దే చూజ్ ముంబై హైవే లేదా బెంగళూరు హైవే. అంటే ఎందుకు చూసుకుంటారంటే దగ్గరలో ఉంటుంది కాబట్టి. అక్కడ విజయవాడ హైవేలో ఇల్లు కట్టుకొని ఉండి అక్కడ నుంచి ఇంత దూరం ట్రావెల్ చేయడం ఇట్స్ నాట్ పాసిబుల్, బికాజ్ దోస్ కంపెనీస్ ఈజ్ నాట్ దేర్. సో అందుకని ఎక్కువ ఇటు ప్రయారిటైజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు త్రిబుల్ గురించి అడిగారు. సో 2005లో ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఔటర్ రింగ్ రోడ్తో మనకు పనే ఉందిలే అనుకున్నారు అందరూ. అంత దూరం వెళ్ళి మనం ఉండాల్సిన పని ఉంది, అసలు దాంతో మనకేం పని ఉంటుందిలే అనుకున్నారు. ఈ రోజున ఔటర్ రింగ్ రోడ్డు మన సిటీలో కలిసిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ అంటే సిటీలో కలిసిపోయి ఔటర్ రింగ్ రోడ్ దాటి వెళ్ళిపోయింది. అంటే ఇన్ ది స్పాన్ ఆఫ్ 20 years యూ కెన్ నోట్ ఇట్. ఈసారి అయితే త్రిబుల్ ఆర్ మనలో కలిసిపోవడానికి 20 years కూడా పట్టదేమో. ఒక 15-16 సంవత్సరాల్లో త్రిబుల్ ఆర్ కూడా మన హైదరాబాద్ సిటీలో కలిసిపోతుంది. అలాంటి పరిస్థితులు వస్తాయి. ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ దాటి మన ముంబై హైవేలో అయితే నాకు తెలిసి ఔటర్ రింగ్ రోడ్ దాటి ఒక 15 kilometers వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడే 15-20 kilometers. ఈవెన్ శ్రీశైలం మేలో కూడా కందుకూరు వరకు వెళ్ళింది. ఇక్కడ వరకు అయితే మన ముంబై హైవే అయితే సంగారెడ్డి వరకు వెళ్ళిపోయింది. సంగారెడ్డిలో ఇల్లు కట్టుకొని అక్కడ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీస్కి వస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ డైలీ సర్వీస్ అక్కడ నుంచి 1 hour డ్రైవ్ సార్. కనెక్టివిటీ బాగుంది, రోడ్స్ బాగుంది. ఇప్పుడు 6 lane ఎక్స్ప్రెస్ వే వేస్తున్నారు మదీనాగూడ నుంచి మన సంగారెడ్డి వరకు. ఆ ఎక్స్ప్రెస్ వే అయిపోతే ఇంకా ఈజీ అవుతుంది అట్లా. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇంత డెవలప్ అవుతున్నదని. మరి ఈ రోజున 40 floors 50 floors అని వేస్తున్నారు, పర్మిషన్స్ ఇస్తున్నారు, ఓకే సార్. కానీ ఇందులో చాలా వరకు అలా మిగిలిపోయి ఉన్నాయి, చాలా వరకు సేల్ అవ్వలేదు, అన్సోల్డ్ ప్రాపర్టీ అలా ఉండిపోతుందని. కానీ దానిపైన ఎక్కడా కూడా ఎవరు ఆలోచిస్తున్నారంటారా? మరి ఇంకా అమ్ముడు ఉన్నా కూడా కన్స్ట్రక్షన్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. అంటే ఏ ఉద్దేశంతో వీళ్ళందరూ బిల్డర్స్, డెవలపర్స్ ఈ విధంగా ముందుకు వెళ్తున్నారంటారు? అంటే
సైట్ మీద లేదంటే ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనే అవగాహన ఈ రోజుల్లో ఒక కింద లెవెల్ నుంచి అందరికీ వచ్చేసింది అది. ఎవరి దగ్గరైనా ఒక 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఇంతకుముందు వేరే వేరే ఆలోచనలు ఉండేవి. దాంట్లో పెళ్లి కోసం వాడదాము, ఇంట్రెస్ట్కి ఇద్దాము, లేదా గోల్డ్ కొందాము, లేదు మన డౌరీ పిల్లలకి ఇవ్వడానికి ఉంటుంది, అట్లా ఆలోచన ఉంటుంది. ఈ రోజుల్లో ఒక చిన్న పర్సన్ కూడా, చిన్న మన ఉద్యోగం చేసే వ్యక్తి కూడా ఏం ఆలోచిస్తున్నా అంటే ఒక 10 లక్షలు ఉంటే ఎక్కడో చోట సైట్ మీద పెడదాం. ఎందుకంటే భూమిని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్టు చరిత్రలో లేదు. సో కాబట్టి ఎక్కడో చోట భూమి మీద పెడితే అదే మనకు డబ్బు ఇస్తుంది అనేది అందరికీ అవగాహన తెలిసింది. గ్యారంటీడ్ ఇన్కమ్. ఇంతమంది 100 కోట్లు ఇట్లా 1000 కోట్లు సంపాదించారంటే భూమి మీద పెట్టబట్టే. సో అలా ఆ ఇన్వెస్ట్ చేసే ఆలోచన పెరిగినప్పుడు ఏమైందంటే పాత రోజుల్లో ఎవరైనా ఒక ఇల్లు కొనుక్కునేవాళ్ళు లేకపోతే ఒక స్థలం కొనుక్కొని ఆగేవాళ్ళు. ఈ రోజుల్లో ఎలా అయిందంటే ఒక్కొక్కళ్ళకి ఒక 5-6 ఇళ్ళు, ఒక 15-20 ప్లాట్లు. అంటే ఇన్వెస్ట్ చేసినా కూడా కంటిన్యూస్లీ దే ఆర్ ఇన్వెస్టింగ్. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ తీసుకొని దాంట్లో ఆగట్లేదు, అలా కంటిన్యూస్లీ దే ఆర్ పర్చేసింగ్ 5 అపార్ట్మెంట్స్, 6 అపార్ట్మెంట్స్. సైట్స్ అనుకోండి, ఫామ్ ల్యాండ్స్, మన లేదా సైట్స్, ఎక్కువ సైట్స్, ఒక 10 సైట్లు 15 సైట్లు తీసుకుంటారు. లేకపోతే ఒక 10 సైట్లు తీసుకున్నాం, మనం ప్రశాంతంగా ఒక ఫామ్ హౌస్ కట్టుకొని ఉందాం, మంచి ఫామ్ ల్యాండ్ తీసుకుందాం, అది ఎక్కడ బాగుంటుంది, ఆ వాటర్ ఫెసిలిటీ ఎక్కడ బాగుంటుంది, మంచి క్లైమేట్ ఎక్కడ ఉంటుంది, అది చూసుకుంటున్నారు, అక్కడ తీసుకుంటున్నారు. ఇట్స్ గుడ్ వన్. కరోనా తర్వాత మన జీవన పరిస్థితులు అలా మారిపోయినాయి. వాస్తవం కూడా అది కరెక్ట్. అది ఓకే సార్, ఫైనల్గా శ్రీధర్ గారు ఏంటి ఇప్పుడు ఏదైతే కొనుగోలుదారులు ఇది ఇప్పుడు కరెక్ట్ టైం అంటారా? ఎటు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతున్నది ఫైనల్గా? ఎస్, కొనుగోలుదారులకి 100% ఇది కరెక్ట్ టైం అండి. ఇది ఈజ్ అ బయర్స్ టైం. అన్ని రోడ్లలో పెరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్క రోడ్లో తక్కువ పెరుగుతుంది, ఒక రోడ్లో ఎక్కువ పెరుగుతుంది. కొంచెం మీరు తక్కువ టైంలో ఎక్కువ పెరగాలంటే నా సజెషన్ అయితే ముంబై హైవేలో అయితే మీకు ఫాస్ట్గా పెరుగుతుంది. సంగారెడ్డి, సదాశివపేట సరౌండింగ్స్లో లేఅవుట్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలా తక్కువ టైంలో ఎక్కువ చేసుకోవచ్చు. అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంటుంది. సో కాబట్టి అది మంచి రోడ్ అని నా అభిప్రాయం. రైట్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ. మీరు మరిన్ని విషయాలు మీరు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ మహా న్యూస్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. మొత్తానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మనకి మరిన్ని అంటే ఇంపార్టెంట్ విషయాలు మనతో పంచుకున్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా, వాళ్ళ యొక్క సీనియర్స్ కాబట్టి వాళ్ళ సలహాలు కూడా మన మహా న్యూస్ వీక్షకులకి చాలా ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే శ్రీధర్ గారిని కూడా కలవచ్చు, యుగంధర్ రియల్ స్టోన్ గ్రూప్స్ని కలవచ్చు. పెట్టుబడి అనేది గ్రౌండ్ మీద పెడితే మరిన్ని కూడా మనం అంటే ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు.